దేవునికి స్తోత్రములు. ప్రార్థనా టీవీ ఛానల్ వారి ద్వారా ప్రసారం చేస్తున్న ఈ యొక్క వాక్య ఉపదేశములను బట్టి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి సహాయం చేసిన దాతలు మన యొక్క పౌడముక్కల మండలం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ కొండవేటి కృపారావయ్య గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము. స్పాన్సర్ చేశారు వారు. అందును బట్టి వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క మినిస్ట్రీకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి రెండో పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట యథార్థమైనది. వాక్య అంశంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, నీకే లెక్కలేని స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడవు గనుక ఈరోజు ప్రభాతండి నాయన ఈ కార్యక్రమాన్ని సహాయం చేసిన మా యొక్క అధ్యక్షులు ప్రభాతండి నాయన కృపారావయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని, వారి మినిస్ట్రీని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభా అయా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను మాట్లాడుచున్నది ప్రభాతండి నాయన నేను కాదు, నీవే నాతో ఉండి మాట్లాడి ఈ యొక్క ప్రేక్షకు ప్రభాతండి ఇక్కడున్న టీవీ అయా యంత్రము ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని లేఖనముల ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడుచున్నాడో దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాము. మీరు టీవీ చూస్తున్నవారు, నేను ఏ వాక్యం అయితే బోధిస్తున్నానో ఆ వాక్యాన్ని మీరు కూడా చదవండి, వినండి, గ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 145వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఈరోజు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, అందరితో మాట్లాడేవాడు, అందరినీ పలకరించేవాడు, అందరినీ బాగు చేసేవాడు, అందరికీ మేలు చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో ఈరోజు నీవు తెలుసుకోవాలి. ఈరోజు నిజంగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే యెహోవా అందరికీ ఉపకారి. అసలు ఈ ఉపకారి ఎవరు? ఉపకారి ఏం చేశాడు? ఉపకారిలో ఉన్న లక్షణాలు ఏంటి? ఈ ఉపకారి ఎవరికి ఉపకారి అయి ఉన్నాడు? ఒక కులానిక, ఒక మతానిక, ఒక వర్గానిక, ఒక భాషక, ఒక రంగుక, ఎవరికి ఈయన ఉపకారి అయి ఉన్నాడు? పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే యెహోవా అందరికీ ఉపకారి. అంటే ఈ లోకంలో అందరికి ఉపకారము చేయడానికి వచ్చాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికి ఉపకారము చేయడానికి వచ్చాడు మన రక్షకుడు. అందరికీ మేలు చేయడానికి వచ్చాడు మన దేవుడు. అందుకని ఆయనకు ఏమని నామకరణ చేయబడి ఉన్నదంటే యెహోవా అందరికీ ఉపకారి. ఈ ఉపకారిలో ఉన్న గొప్ప లక్షణము ఈ లోకంలో ఉన్న మనుషులు చెప్పలేదు. ఉపకారిలో ఉన్న గొప్ప అద్భుతాలు ఈ లోకంలో ఉన్న మనుషులు సాక్షార్థముగా నిలబడలేకపోతున్నారు. కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, వర్గాన్ని బట్టి కానీ మనుషులు కొన్ని కార్యాలను వివరించలేకపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనములు మనతో మాట్లాడుచున్నవి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అక్షరాలు మనతో మాట్లాడుచున్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అక్షరాలు మనకు ఉపకారును గూర్చి వివరిస్తూ ఉన్నవి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు ఈ ఉపకారిలో ఉన్న గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నవి. మనుషులుగా మనమైతే తెలియచేయలేకపోతున్నాం, మనుషులుగా మనమైతే చెప్పలేకపోతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అక్షరాలు మనతో, ఈ లోకములో ఉన్న ప్రజలతో, ఈ లోకములో ఉన్న జనులతో, ఈ లోకములో ఉన్న వారితో మాట్లాడుచున్నవి. అంటే అంశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన భాగము ఉపకారి. అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అంశం ఏంటంటే ఉపకారి. ఈ ఉపకారి ఏమై ఉన్నాడు? ఈ ఉపకారిని గురించి ఎవరు మాట్లాడుచున్నారు అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఉపకారిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి. ఉపకారిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాలు ఉపకారిని గురించి ఎంత వర్ణిస్తున్నాయి అంటే, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాయి అంటే, ఆయన్ను గూర్చి పరలోక సంబంధమైన వాక్యులతో ఈ అక్షరాలు మాట్లాడుచున్నవి. అసలు ఈ ఉపకారి ఎవరు? మొదటి అక్షరాన్ని మనం చూద్దాం. మొదటి అక్షరము ఊ. అసలు ఊ అనగా ఎవరు? ఊ అంటే అర్థం ఏంటి? ఊ అంటే ఎక్కడి నుండి వచ్చింది? ఊ అనగా ఉన్నవాడు. ఊ అనగా ఉన్నవాడు. ఉన్నవాడు అనగా ఎప్పుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు? ఈ అక్షరం మనతో మాట్లాడుతున్నది. ఆదికాండంలోనికి వెళితే 1వ అధ్యాయము 1-2 వచనాలను మనము పరిశీలన చేద్దాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సేగటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నవాడు అనే మాటను, ఉన్నవాడు ఊ అనగా ఉన్నవాడు అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండంలో 1వ అధ్యాయము 1 వచనాలు 2 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. ఇదిగో సృష్టి లేనప్పుడు, సృష్టి నిరాకారముగా ఉన్నప్పుడు, ఈ యొక్క సృష్టిలో ఏ జీవరాశి లేనప్పుడు, ఈ సృష్టి చీకటితో ఉన్నప్పుడు ఆదిలోనే ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నాడు? ఆదిలోనే ఉన్నవాడు. ఈ ఆదిలో ఉన్నవాడు ఏం చేశాడు? ఈ ఆదిలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఈ ఆదిలో ఉన్నవాడు ఏం కలిగి ఉన్నాడు? ఈ ఆదిలో ఉన్నవాడు ఏం కలిగి దేవుని సన్నిధిలో మాట్లాడుచున్నాడు? చీకటి అంధకారములో ఉన్న ఈ యొక్క సృష్టి, జలములతో కమ్మి ఉన్న ఈ యొక్క లోకము, అంధకారముతో కలిగి ఉన్న ఈ లోకమునకు ఎలుగు కమ్మని ఆజ్ఞాపించగా ఎలుగు కలిగెను. ఉన్నవాడు ఎంత గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడో చూడండి. ఉన్నవాడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఆయన ప్రేమ చూపించాడు గనుక ఆత్మరూపంలో ఉన్నవాడు ఆయన మొదటిలో ఉన్నవాడు. ఆత్మ అల్లాడుచున్నది. ఆత్మదేవుడు ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ లోకము లేనప్పుడే, ఈ లోకము సిగడుతో ఉన్నప్పుడే, ఈ లోకము జలముతో నింపబడినప్పుడే ఆ జలముల మీద అల్లాడుచున్నవాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుడు అప్పుడు ఉన్నవాడు. ఆ ఉన్నవాడు ఏం చేశాడు అంటే ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ ఎలా చూపించాడు అంటే ఎలుగు కమ్మని ఆజ్ఞాపించగా ఎలుగు కలిగెను. అప్పుడు ప్రారంభమైంది ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులు, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము కూడా ఆయన ప్రేమతో, ఆయన మాటతో సృష్టింపబడినవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాటతో అంటే ఏ మనుషుడు లేనప్పుడు, ఈ లోకంలో ఏ జీవరాశులు లేనప్పుడు, ఈ లోకంలో ఏ కొండయు ఏ గుట్టయు లేనప్పుడు, ఈ లోకంలో ఏ మనుషుడు లేనప్పుడు ఆయన ఉన్నవాడు మొదటిలోని ఆదిలో ఉన్నవాడు. ఆదిలో ఉన్నవాడు ఒక అందమైన లోకాన్ని చేయాలి, ఒక అందమైన లోకాన్ని సృష్టించాలి. ఈ అందమైన లోకాన్ని మరలా నా ద్వారానే కట్టాలి అని ప్రేమ కలిగిన వాడు గనుక ఎలుగు కమ్మని ఆజ్ఞాపించగా ఎలుగు కలిగెను. ఆ ఎలుగులో సమస్తమును చూశాడు. ఎలుగులో క్రమక్రమముగా ఈ సృష్టిని చేయటం ప్రారంభించాడు. ఈ సృష్టిని చేయటం ప్రారంభించాడు. ఈ సృష్టి యావత్తు ఇదిగో దేవుని యొక్క ఇదిగో ప్రేమ ద్వారానే కలిగింది. దేవుని మాట ద్వారానే కలిగింది. దేవుని ఆజ్ఞ ద్వారానే కలిగింది. అంటే ఈ సృష్టి కలగడానికి మొట్టమొదటిగా ఉన్నవాడు శిల్పకారుడు ఎవరు అంటే మన దేవుడైన యెహోవాయే, మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఆదిలోనే ఉన్నవాడు గనుక ఈ సృష్టిని ప్రారంభంలోనే ఎలుగు ద్వారా ప్రారంభించాడు. ఎలుగులో సమస్తమును చేశాడు. ఎలుగులో సమస్తమును సృష్టించాడు. ఇదిగో సృష్టించిన వాడు గొప్పవాడు.
సృష్టించినవాడు, ఇదిగో ఉన్నవాడు, సృష్టించినవాడు, దేవుని యొక్క మహిమను చూసినవాడు గనుక ఆయన మహిమను మనం చూస్తున్నాం. ఉన్నవాడు ప్రేమను చూసేవాడు గనుక ఆయన ప్రేమను కనపరుచుతున్న దేవుడు గనుక ఉన్నవాడు ఈ లోకంలో తన పోలికలు ఒక అద్భుతమైన మానవుని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సృష్టిని వేలటానికి, ఈ సృష్టిని పరిపాలించడానికి, ఈ సృష్టిని ఆధీనంలో ఉంచడానికి, దేవుడు మహోన్నతమైన కార్యాన్ని చేయడానికి, ఈ సృష్టిని పరిపాలించుటకు ఆయన పోలికలోనే ఒక అందమైన ఒక మనుషుని చేశాడు. ఆ మనుషుడి పేరు, మొదటి మనుషుడు ఆదామై ఉన్నాడు. ఈ ఆదామును చేసినప్పుడు తన పోలికలోనే చేశాడు. అంటే దేవుడు ఎవరి పోలికలో ఉన్నాడో తెలుసా? మానవుని పోలికలోనే ఉన్నాడు. మానవుడు అప్పటికి పాపంలో లేడు. అంటే మానవుని పోలికలో ఉన్న దేవుడు ఇదిగో మానవుని రూపాన్ని ధరించడానికి, ఇదిగో మట్టిలో నుండి ఇదిగో మహిమతో నింపబడిన మహోన్నతమైన ఒక మానవుని చేశాడు. దేవునికి స్తోత్రం. మహోన్నతమైన మానవుని చేసిన తర్వాత ఆ మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనుకనే వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదుననుకుని ఆయన ప్రక్క ఎముకలో నుండి ఒక ఎముకను తీసి అదిగో ఆ ఎముకలో నుండి ఒక నారిని తీసుకుని వచ్చాడు. వారిరువురిని భార్యాభర్తలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. భార్యాభర్తలుగా చేసిన దేవుడు ఇదిగో వారికి నివాసమునకు యోగ్యమైన ఒక తోటను కూడా ఏర్పాటు చేశాడు. అది ఏదోని తోటగా నిర్మాణము చేసి వేదనలో వారిద్దరిని కూడా పెట్టాడు. పెట్టి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని క్రమాలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని ఇదిగో కమిట్మెంట్ ఇచ్చాడు. దాని ప్రకారముగా బ్రతకండి అని ఒక మాట సెలవిచ్చాడు. కానీ తోటలో మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలములు కూడా నాటాడు. అవన్నీ నాటిన తర్వాత తోటలో వారికి కావలసినవన్నీ వారికి సమకూర్చిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు. మీరు ఈ చెట్ల మధ్యలో ఉన్న ఈ వృక్ష ఫలమును మాత్రము తినకూడదు, తినుదినమున నిశ్చయముగా మీరు సత్యదురు అని దేవుడు వాక్యముతో వారిని గద్దించాడు. ఆజ్ఞతో వారికి హెచ్చరిక చేశాడు. కొంతకాలం జరిగిపోతూ ఉంది. ఒక రోజున దేవుడు సల్లపూట సమయమున వారితో మాట్లాడుతూ వస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు వారితో మాట్లాడడానికి అపవాది స్త్రీని ఏర్పాటు చేసుకుని అవముతో మాట్లాడి ఆ వృక్ష ఫలములు తినేలాగా చేశాడు. ఆ వృక్ష ఫలములు ఎప్పుడైతే తిన్నారో వారిద్దరూ కూడా ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో వారు పాపంలో పడిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడించి మీకు చెప్పమన్నది ఏంటంటే, దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు ఆశీర్వాదాన్ని చూస్తాము, అప్పుడు నిత్య జీవాన్ని చూస్తాము, అప్పుడు ప్రాణము కలిగిన వారుగా బ్రతుకుతాము, అప్పుడు మన చేతి పనులు దేవుడు దీవెనకరముగా మారుస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం మర్చిపోతామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను త్రోసివేస్తామో, ఎప్పుడైతే దేవుని మాటను మనం ధిక్కరిస్తామో అప్పుడు మనం పడిపోయిన వారితో పాపంలో ఉన్నవారము. ఇక్కడ ఆదాము అవ్వ మొట్టమొదటి మనుషులు వారు ఇదిగో దేవుని చెప్పిన మాట వినలేదు, వారు పాపంలో పడిపోయారు. అప్పుడు ప్రారంభమైంది లోకము పాపములో నుండి బయలుదేరింది. ఈ లోకము పాపముతో నింపబడుతూ ఉంది. ఈ లోకము పాపంలో మునిగిపోతూ ఉంది. ఈ లోకము పాపముతో ఏలుబడి చేయబడుతూ ఉంది. ఈ లోకము పాపములో అల్లాడిపోతూ ఉంది. ఈ పాపానికి పరిహారం ఎక్కడ? ఈ పాపమును ఇదిగో సృష్టించిన మనుషుడు, తన పోలికలో చేసిన మనుషుడు, తన రూపంలో ఉన్న మనుషుడు, తన ఆజ్ఞకు లోబడలేని మనుషుడు, ఇదిగో ఆ మనుషుని చూసి దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఒక మనుషుని చేశాను నా పోలికలో, ఆ మనుషులో నుండి ఒక అందమైన ఒక స్త్రీని చేశాను, వారిద్దరిని అందమైన ఏదోను వనములో పెట్టాను, ఒక తోటలో పెట్టానే, వారు తినడానికి చక్కని ఇదిగో ఆహారాన్ని ఇచ్చానే, ఇదిగో వండుకోకుండా, ఇదిగో వారి వస్త్రాలు కుట్టించుకోకుండా, ఇదిగో చక్కగా జీవించే ఒక సదుపాయాన్ని ఇదిగో వారికి అందించానే అని దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుడు వేదన చెందుతూ ఉన్నాడు. పాపం పెరిగిపోతూ ఉంది. పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. పాపము ఇదిగో క్రమక్రమముగా లోకమంతా వ్యాపించేస్తూ ఉంది. ఈ పాపం తీయాలి. ఈ పాపమునకు క్షమాపణ ఎక్కడి నుండి వచ్చింది? ఈ పాపమునకు క్షమాపణ ఎవరి ద్వారా వచ్చింది? ఈ పాపం పోవాలి అంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? మొట్టమొదటిగా ఉన్నవాడు
ఉన్నవాడి లోకాన్ని చేశాడు, ఈ లోకంలోని వారిని చేశాడు, ఈ లోకంలో సృష్టిని చేశాడు, ఈ లోకంలో సకల జీవరాశులను చేశాడు, కావలసినవన్నీ ఉన్నవాడు చక్కగా సమకూర్చాడు. కానీ మనుషుడు పాపంలో పడిన తర్వాత ఈ పాపానికి పరిహారం ఎవరు, ఎక్కడి నుండి రావాలి, ఎక్కడి నుండి వస్తే ఈ పాపానికి పరిహారం వస్తుంది అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచనలోని రెండో అక్షరము, ఉపకారిలో ఉన్న రెండో అక్షరము పా. ఉపకారిలో ఉన్న రెండో అక్షరము పా. పా అనగా పా ఒక మాట చెప్తుంది. పా అనే అక్షరము పరలోకానికి చూసినగా, పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నది. అదిగో పరలోకం నుంచి ఇదిగో ఒక అద్భుతమైన మాట చెప్తుంది. పా అనగా పరలోకము నుండి వచ్చిన వాడు. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేక్షకులారా, ఇదిగో క్రైస్తవ బిడ్డలారా, ఇదిగో దేవుని ఎరగని వారులారా, ఈ లోకంలో మనకు పాపం ఎలా వచ్చిందో మొదటి అక్షరం మనకు సెలవిస్తూ ఉంది కదా. మరలా పాపం పోయే అక్షరము, పాపం పోయే మార్గానికి కూడా రెండో అక్షరము ఇదిగో పా. ఈ పా అనగా పరలోకము నుండి వచ్చిన వాడు. ఈ పరలోకం నుండి ఎవరు వచ్చారు, ఈ పరలోకం నుండి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ పరలోకం నుండి వచ్చిన వాడు ఎలా వచ్చాడు? మత్తయి సువార్తలోనికి వెళదాము. 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము చదువుకుందాము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఇంకో మాట చెప్తున్నా, 21వ వచనాన్ని చూద్దాము. తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకము నుండి రెండో అక్షరము పా. పా అనగా ఈ పా ఎవరిని గురించి మాట్లాడుతున్నది అంటే పరలోకము నుండి వచ్చేవాడిని గురించి మాట్లాడింది. ఈ పరలోకము నుండి వచ్చేవాడు ఎవరు, పరలోకము నుండి వచ్చిన వారు ఎవరు, ఈ పరలోకం నుండి వచ్చిన వారు ఎవరు అంటే అంటున్నాడు, తన ప్రజల పాపములు ఆయనే రక్షించును గనుక. నిజంగా ఈ లోకములో మనిషిని పాపాన్ని తీసివేయడానికి బలులు పనికి రాలేదు, అర్పణలు పనికి రాలేదు, గొర్రె రక్తము పనికి రాలేదు, ఇదిగో పావురవు రక్తం పనికి రాలేదు. కానీ ఇదిగో ధర్మశాస్త్రము చెప్పిన బలులు, ఇదిగో ఆ రోజుకి ఆ పూటకు మాత్రమే పాపక్షమాపణ కూడా ఇవ్వలేక పాపము నుండి తప్పించే మార్గాన్ని చూపించినవి కానీ పూర్తిగా పాపము నుండి క్షమించే మార్గాన్ని చూపించలేకపోయింది ధర్మశాస్త్రము. కానీ పరలోకము నుండి వచ్చిన వాడు మాత్రము తన ప్రజల పాపముల నుండి, వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టారంట. దేవునికి స్తోత్రం. అంటే ఈ యేసు ఎక్కడి నుండి వచ్చాడు, ఈ యేసు ఎవరి ద్వారా వచ్చాడు, ఏ దేశం నుండి వచ్చాడు? ఇదిగో భారతదేశం నుండా, అమెరికా నుండా, ఇంగ్లాండ్ నుండా, ఎన్ని ఖండాల నుండి, ఏ ఖండం నుండి వచ్చాడని మీరు ఆలోచన చేస్తున్నారేమో. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఇదిగో ఈ ఖండములో ఉన్నవాడు కాదు, ఇక్కడ ఈ దేశంలో ఉన్నవాడు కాదు, ఇదిగో ఈ ప్రపంచాన్ని వేలటానికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి వారి పాపములను తీసివేయడానికి, వారి పాపము నుండి క్షమాపణ ఇవ్వడానికి, వారి పాపము నుండి రక్షణ కలుగజేయడానికి పరలోకము నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకము నుండి వచ్చినవాడు, పరలోకము నుండి వచ్చినవాడు భూమి మీదకి ఎలా వచ్చాడు? పరలోకము నుండి వచ్చినవాడు శరీర రెచ్చలను బట్టి పుట్టాడా? కాదు. పరలోకము నుండి వచ్చినవాడు పాపంలో పుట్టాడా? కాదు. పరలోకము నుండి వచ్చినవాడు ఏ గర్భములో నుండి వచ్చాడు అని మీరు ఆలోచన చేయాలి. పరలోకము నుండి వచ్చినవాడు ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకము నుండి వచ్చినవాడు ఒక పరిశుద్ధురాలను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకం నుండి వచ్చినవాడు ఒక పరిశుద్ధమైన గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకం నుండి వచ్చినవాడు పరిశుద్ధాత్మతో గర్భంలోనికి వచ్చినవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకం నుండి వచ్చినవాడు పరిశుద్ధుడిగా వచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని కంది. ఆయన పరిశుద్ధుడైన వాడు దేవుడు. ఆయన పరిశుద్ధుడి గనుకను మీరులు పరిశుద్ధులుగా ఉండడానికి, మీ పాపములు క్షమించడానికి,
ఈ 2 అక్షరము పరలోకం నుండి వచ్చిన వాడిని గురించి వివరించింది. 3 అక్షరము చెప్తున్నా వినండి. 3 అక్షరమును ఏమంటుందో తెలుసా? ఈ పరిశుద్ధుడైన వాడు భూమి మీదకి వచ్చాడు. ఈ పరిశుద్ధుడైన వాడు భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైన వాడు భూమి మీద ఒట్టిగా ఉండలేదు. ఏం చేస్తున్నాడో తెలుసా? కా చెప్తుంది. కానీ ఏమని చెప్తుందో తెలుసా? కార్యశుద్ధుడిగా వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. కా ఏమని చెప్తుంది అంటే కార్యములు చేయవాడు. అంటే కార్యశుద్ధుడు అంటే ఇతడు ఎలాంటి వాడు? ఇదిగో పరిశుద్ధుడిగా వచ్చినవాడు, మొదటిలో ఉన్నవాడు. ఈ ఉన్నవాడు అందమైన సృష్టిని చేశాడు. ఈ సృష్టిని వేలడానికి తన రూపంలో మనుషుని చేశాడు. ఈ మనుషులు పాపంలో పడిపోయారు. మరలా ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు గనుక ఇదిగో నా ప్రజలు నశించిపోవడం ఇష్టం లేదు గనుక ఈ పరిశుద్ధుడైన దేవుడు ఇదిగో కార్యములు చేయడం మొదలుపెట్టాడు. ఏం కార్యం చేస్తున్నాడో తెలుసా? మొదటి కార్యము యోహాను సువార్తలో 2వ అధ్యాయములో ఇదిగో కానాను వివాహ విందులో గొప్ప కార్యము చేశాడు. ఎలాంటి కార్యము చేశాడు అంటే ఆయన ఒక వివాహములకు పిలువబడినప్పుడు ఇదిగో దేవుడు మహోన్నతమైన కార్యము, వివాహ విందులో గొప్ప కార్యము. ఎలాంటి కార్యం అంటే ఇదిగో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? మొట్టమొదటి కార్యము నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఈ లోకంలో ప్రారంభమైన కార్యములు ఇదిగో కుంటివారి కనులు తెరిచాడు, గుంటి వారిని నడిపించాడు, మోసగాళ్ళు చేతులు గల వారిని లేపాడు, 38 సంవత్సరములు వ్యాధిలో కోనేరు దగ్గర పడి ఉన్న వారిని లేపాడు. ఇదిగో 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన రోగిని స్వస్థపరిచాడు. ఎన్నో అద్భుత కార్యములు చేశాడు భూలోకంలో. కాని అక్షరము కార్యశుద్ధుని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటే ఈ లోకంలో నీవేం చేస్తున్నావు? ఆయన చేసిన కార్యములు సాక్షిగా నిలబడుతున్నావా? ఆయన చేసిన కార్యములను వింటున్నావా? ఆయన చేసిన కార్యముల వైపు చూస్తున్నావా? ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభువు నీకు కార్యం చేస్తాడు. ఆయన కార్యశుద్ధుడై ఉన్నాడు. ఆయన కార్యములు చేసే దేవుడు. ఆ కార్యములతోనే ఆపలేదు. ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇలా ఎన్ని కార్యములు చేసినా మనుషుడికి పాపక్షమాపణ కావాలి. పాపక్షమాపణ కావాలి అంటే 4వ అక్షరము రీ వివరిస్తూ ఉంది. ఏమని చెప్తుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుట కూడదని భాగ్యమును ఎంచుకునలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునేను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన ఒక మాట చెప్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఫిలిస్తీ సంఘానికి చెప్పిన అద్భుతమైన మాట ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో వివరిస్తూ ఉంది. ఆయన దాసుని పోలికతో వచ్చాడు భూమి మీదకి. ఇదిగో దేవుని స్వరూపముగా ఎంచుకోలేదు కానీ మానవుని పోలికగా పుట్టినవాడు, మానవుని పాపమును తీసివేయడానికి, మానవుని పాపము కొట్టివేయడానికి, మానవునికి క్షమాపణ ఇవ్వడానికి, మానవుడు పాపంలో నుండి ముక్తి పొందడానికి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములో ఉన్న ప్రజలందరి కోసము, ఈ లోకములో ఉన్న మానవాళి కోసము తన ప్రాణాన్ని పెట్టిన రిక్తునిగా చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇదిగో లోకములో ఉన్న ప్రజలందరి కొరకే, లోకములో ఉన్న మానవాళి అందరి కొరకే ఇదిగో ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన రక్తము దారులుగా కార్చబడింది, ఆయన రక్తాన్ని సిందించిన వాడు. ఆ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చింది. ఆయన శరీరము నలగొట్టించుకున్నవాడు, ఆయన శరీరము ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చింది. అంటే ఈ లోకములో ఒక కులానికి ఇవ్వలేదు పాప క్షమాపణ, ఒక మతానికి ఇవ్వలేదు పాప క్షమాపణ, ఒక వర్గానికి ఇవ్వలేదు కానీ పాప క్షమాపణ. మనుషులందరికీ పాప క్షమాపణ కలుగ చేయడానికి, మనుషులందరినీ రక్షించడానికి, మనుషులందరికీ పరలోక
పరలోక భాగ్యాన్ని ఇవ్వటానికి పరిశుద్ధుడైన దేవుడు, మొదట ఉన్నవాడైన దేవుడు, ఉన్నవాడు, ఈ లోకానికి ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమ కలిగిన వాడు ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చి మనుషుల పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. కారిశుద్ధుడిగా మిగిలి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఛానల్ ద్వారా చూస్తున్న ప్రజలారా, నిజంగా ఏ మనుషుడి ద్వారా పాప క్షమాపణ రాలేదు. పరిశుద్ధుడైన వాడి ద్వారానే పాప క్షమాపణ వచ్చింది. పరిశుద్ధుడైన వాడు ఎక్కడి నుండి వచ్చాడో మీ అందరికీ వివరించాం. అలా ప్రభు అందరికీ ఉపకారి. ఆయన సమస్త కార్యములు మనందరి మీద ఉన్నవి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయనకు వర్గభేదం లేదు, మతభేదం లేదు, కులభేదం లేదు, రంగుభేదం లేదు, దేశభేదం లేదు. ఈ లోకములో ఉన్న వారందరికీ ఉపకారిగా ఉన్న దేవుడు మన దేవుడు, మీ దేవుడు, మనందరి దేవుడు, మనందరికీ ఉపకారి ఆయనే. కనుకనే ఈరోజు నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ భూమి మీద ఒక మనుషుడికి ఒక కార్యము చేయాలి అంటే, ఈ మనుషుడికి ఒక కార్యము చేయాలి అంటే దేవుడు ఎవరినో ఒకరిని మనకు సహాయకులుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ప్రసారం చేయడానికి, ఈ వాక్యం చెప్పడానికి మా దగ్గర ఎలాంటి సోర్స్ లేవు. కానీ మా యొక్క యూసీఎఫ్ పైడుముక్కల మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుల వారి ద్వారా ఈ యొక్క ప్రసారం చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప కార్యము అలాగనే మేము ఇలా దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఒక వ్యక్తి కారణమై ఉన్నాడు. నేను గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా? నా యొక్క జీవితము ఒక అన్యుని కుటుంబంలో నుండి వచ్చింది. దేవుని నమ్మిన తర్వాత నా కుటుంబం చాలా పేదరికం, నాకు భయంకరమైన పేదరికం. ఆ పేదరికం నుండి కాపాడి దేవుడు ఒక గొప్ప మనిషిని నాకు సహకారిగా నిలబెట్టారు. ఆయన రెవరెండ్ డాక్టర్ ఇమానియల్ గారు. వారి ద్వారా నేను ఈరోజు నా సంఘం అభివృద్ధి కోసమైనా, నా యొక్క కొన్ని ఆర్థికమైన సమస్యలు కూడా ఆయన నాకు సహాయకుడిగా ఉంటూ, నా ఆత్మీయ తండ్రిగా ఉంటూ, నన్ను అన్ని విషయాల్లో దేవుని మార్గంలో చక్కగా నడిపిస్తున్న నా దైవజనులు, నా ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ ఇమానియల్ గారు నాకు సహకారిగా ఉన్నారు. ఎందుకంటే ఉపకారి అనేవాడు మన దేవుడు. ఉపకారం చేయడానికి ఎవరినో ఒకరిని ఆధారముగా నిలబెడతాడు. నిజంగా ఈరోజు మీకోసం మన దేవుడు ఉపకారిగా వచ్చాడు. ఆ ఉపకారిని జ్ఞాపకం చేస్తూ దేవుని ఉన్నతమైన కార్యాలు చూద్దాము. మాది మేడూరు ముత్తరాజపాలెం పౌడుముక్కల మండలం. అక్కడ గొప్ప పరిచర్య జరుగుతుంది. ఎన్నో దెయ్యాలతో పీడింపబడుతున్నవారు, దురాత్మలతో పీడింపబడుతున్నవారు గొప్ప విడుదల వచ్చింది. భయంకరమైన రోగాలతో పీడింపబడిన వారికి విడుదల ఇచ్చారు దేవుడు ప్రభువారు. నా ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఆత్మలతో దేవుడు మాట్లాడుతున్నాడు, బిడలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మగబిడ్డలు కావలసిన వారికి దేవుడు మగబిడ్డలను ఇచ్చాడు. ప్రార్థన చేస్తుంటే, మేము సంఘముగా కూడి ప్రార్థన చేస్తుంటే, సావాసముగా కూడి ప్రార్థన చేస్తుంటే దేవుడు మా పక్షమున ఉపకారిగా ఉండి మహోన్నతమైన కార్యాలు నిజంగా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, నిజముగా మీరు నమ్మితే ఒక్కసారి మా ఫోన్ నెంబర్ కింద ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. దేవుడు అద్భుతమైన కార్యములు మీకు ప్రార్థనా సహకారము అందిస్తాము. మేము ప్రార్థన చేస్తాము, సంఘంతో కలిసి ప్రార్థన చేస్తాము. మీ అవసరతల కోసం మేము మొర్రపెడతాం. ఈ 4 అక్షరాలు ఉపకారుని గురించి వర్ణిస్తూ మనకు కూడా తెలియజేస్తున్నాయి. మీరు కూడా నమ్మి దేవుని సన్నిధిలో దేవుని మాటకు, దేవుని యొక్క మహిమను చూడండి. దేవుడి చిన్న మాటలను ఆయన పరిశుద్ధ నామంలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, కన్నులు మూసుకొని మీరున్న స్థలాల్లో మోకరించగలిగితే మోకరించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడా, అందరికీ ఉపకారివైన దేవా, ఈరోజు ప్రభు మనుషులని గురించి సాక్ష్యం ఇవ్వటం లేదు, కానీ ఈ 4 అక్షరాలు ఊ అంటే ఉన్నవాడు, పా అంటే పరలోకం నుండి పరిశుద్ధుడిగా వచ్చినవాడు, కా అంటే కార్యములు చేసే భూమి మీద ఎంత ప్రేమ కలిగిన వాడు, 4 అక్షరము రీ అంటే నిన్ను నీవుగా రిక్తునిగా చేసుకున్న బలి అయిన దేవుడు,
మా కోసము, ఈ లోకంలో ఉన్న ప్రజల కోసం, మానవాళి కోసం నాయన అంత గొప్ప ఉపకారము చేసిన దేవుడవు. ఈరోజు నీ సన్నిధిలో ప్రభా మేమందరము నిన్ను మర్చిపోక, నేను స్తుతించే బిడలుగాను, నేను ధ్యానించే బిడలుగాను, నిన్ను నమ్మే బిడలుగాను ఉన్నటకు మీరే సహాయం చేయమని అయా నిజంగా మాకు సహాయం చేసిన దాతలను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని వారి అభివృద్ధిలోకి తీసుకురండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని, ఎవరైతే గర్భఫలాలు లేకున్నారో వారి గర్భఫలాలు ఇవ్వండి. ఎవరైతే అస్వస్థతలు రోగములతో పీడింపబడుతున్నారో, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నారో అట్టి వారికి గొప్ప విడుదల ఇవ్వండి. గొప్ప కార్యాలు, ఆత్మ కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి మరలా కలుసుకుందాం.